Good morning all, welcome back. Today's topic is feasibility study. Feasibility study is essential to evaluate cost and benefits of the proposed system. ఏ సాఫ్ట్వేర్ని అయితే కనుక మనం డెవలప్ చేయాలనుకుంటున్నామో దానికి ఎంత కాస్ట్ అవుతుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఆ సాఫ్ట్వేర్ వల్ల ఉపయోగాలు ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి ఫీజిబిలిటీ స్టడీ అనేది అవసరం. త్రూ ఫీజిబిలిటీ స్టడీ వీ కెన్ ఆల్సో అసెస్ టు విచ్ ఎక్స్టెంట్ ప్రాజెక్ట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ సక్సెస్ఫుల్లీ. అంటే మనకి ఈ ఫీజిబిలిటీ స్టడీ ద్వారా మనం అనుకుంటున్న ప్రాజెక్ట్ని, అంటే మనం ఏ సాఫ్ట్వేర్ని అయితే డెవలప్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఎంతవరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతాము అని ఫైండ్ అవుట్ చేయడం కోసం కూడా ఫీజిబిలిటీ స్టడీ అనేది అవసరం. On the basis of the feasibility study, decision is taken on whether to proceed or to postpone the project or to cancel the project. అంటే ఫీజిబిలిటీ స్టడీని బేస్ చేసుకుని మనం ఆ ప్రాజెక్ట్ని మనం ప్రొసీడ్ అవ్వటమా, నిజంగా దాన్ని కంప్లీట్ చేయగలమా, లేదంటే తర్వాత అసలు ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దామా, అంటే పోస్ట్పోన్ చేసుకుందామా, లేదంటే అసలు ఆ ప్రాజెక్టు మనకు వద్దా అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడం కోసం కూడా మనకి ఫీజిబిలిటీ స్టడీ అనేది అవసరం. నీడ్స్ ఆఫ్ ద ఫీజిబిలిటీ స్టడీ. అసలు ఈ ఫీజిబిలిటీ స్టడీ అనేది ఎందుకు అవసరం? ఇట్ డిటర్మైన్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. That means the effort required to modify an existing system. Here existing system is nothing but the software that already existed. అంటే ఒక సాఫ్ట్వేర్ని ఆల్రెడీ డెవలప్ చేశారు, కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే దాంట్లో మనం వీ నీడ్ సమ్ మోడిఫికేషన్స్, కొత్త ఫీచర్స్ని యాడ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం. సో అలా కొత్త ఫీచర్స్ని యాడ్ చేసి కొత్త సాఫ్ట్వేర్ కింద రిలీజ్ చేయటానికి ఎంత ఎఫర్ట్ అవసరము అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి ఫీజిబిలిటీ అనేది అవసరం. ఇక్కడ ఎఫర్ట్ అంటే ఎంత కాస్ట్ అవుతుంది, లేదంటే ఎంతమంది పర్సన్స్ వర్క్ చేస్తే ఆ న్యూ ఫీచర్స్ని మనం అనుకున్న టైంలో యాడ్ చేయగలుగుతాము, వీటిలన్నిటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫీజిబిలిటీ స్టడీ అనేది అవసరం. ఇట్ ఫైండ్ అవుట్స్ ఆర్ డిటర్మైన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. అలాగే ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉన్న సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ ఏంటి, మనం అసలు కొత్త ఫీచర్స్ ఎందుకని కావాలనుకుంటున్నాము అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడం కోసం కూడా ఫీజిబిలిటీ స్టడీ అనేది అవసరం. టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, వాట్సాప్ని కనుక మనం తీసుకుంటే కనుక వాట్సాప్లో ఇప్పటి వరకు మనకి ఏంటంటే నో ప్రైవేట్ చాటింగ్ అనమాట. ఇప్పటి వరకు మనకు అసలు ప్రైవేట్ చాటింగ్ అనేది లేదనుకుందాము. అంటే మనం చాటింగ్ చేస్తుంది అందరికీ పబ్లిక్, ప్రతి ఒక్కళ్ళు చూసేయగలుగుతున్నారు, కానీ వీ నీడ్ ప్రైవేట్ చాట్ రూమ్. ఇప్పుడు మనకి ప్రైవేట్ చాట్ రూమ్ అనేది కొత్తగా దాంట్లో నాకు కావాలి. సో అందుకోసం మనం ఏం చేస్తాము, కొత్త ఫీచర్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం. లేదు, దాని యొక్క పెర్ఫార్మెన్స్ చాలా లోగా ఉంది, అంటే దాని యొక్క స్పీడ్ కానీ రెస్పాన్స్ టైం కానీ చాలా తక్కువగా ఉంది. సో దాన్ని టైంని, స్పీడ్ని అంటే చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోగలిగేటట్టు, రెస్పాన్స్ టైం అంటే మనం ఏదన్నా ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నప్పుడు మెసేజ్ సెండ్ అవడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, లేదంటే రిసీవ్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇలా మనకి ఆల్రెడీ ఉన్న వాటిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి, ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడం కోసం కూడా మనం ఫీజిబిలిటీ స్టడీ అనేది అవసరం. టు డిటర్మైన్ ఆల్ ద గోల్స్ ఆఫ్ ద సిస్టమ్. అంటే మనకి మనం డెవలప్ చేస్తున్న అప్లికేషన్ ఏదైతే ఉందో అది కరెక్టా కాదా, రీయూజబుల్లా కాదా, ఎఫిషియెంటా కాదా, దాని యొక్క గోల్ ఏంటి, ఎందుకు అసలు అది అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడం కోసం కూడా ఈ ఫీజిబిలిటీ స్టడీ అనేది అవసరం. ఇట్ ఫైండ్ టెక్నాలజీ రిక్వైర్డ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. అంటే ఏ సాఫ్ట్వేర్స్ కావాలి, లేదంటే ఏ టూల్స్ కావాలి, ఏ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఉంది, వీటిలన్నిటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం కూడా ఫీజిబిలిటీ స్టడీ అనేది అవసరం. It determines really which solution is easy for operational from the point of view of customer or employees.
ఏ విధంగా మనం ఆ అప్లికేషన్ని డెవలప్ చేస్తే కస్టమర్ కానీ లేదంటే యూజర్స్ కానీ ఈజీగా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. 100% కరెక్ట్గా దాన్ని డెవలప్ చేయగలుగుతాము. మనం అనుకున్న టైం కన్నా తక్కువ టైంలో కానీ అనుకున్న టైంలో కానీ 100% కరెక్ట్గా యూజర్ ఈజీగా యూజ్ చేసుకోగలిగే విధంగా, యూజర్ కానివ్వండి కస్టమర్ కానివ్వండి ఈజీగా యూజ్ చేసుకోగలిగే విధంగా మనం డెవలప్ చేయగలుగుతాము అని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ఫీజిబిలిటీ స్టడీ అనేది అవసరం. ఇట్ డిటర్మైన్స్ వాట్ హార్డ్వేర్ ఈజ్ రిక్వైర్డ్ టు అబ్టైన్ సొల్యూషన్ ఆఫ్ ఈచ్ ప్రాబ్లమ్ ఆర్ ప్రపోజర్ సిస్టమ్. అంటే మనం ఇప్పుడు డెవలప్ చేస్తున్న అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి అవసరమైన హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ప్రాసెసర్ యొక్క స్పీడ్ ఎంత కావాలి, ర్యామ్ యొక్క కెపాసిటీ ఎంత ఉండాలి, ఎంత స్టోరేజ్ స్పేస్ ఉంటే కనుక ఈ అప్లికేషన్ని మనం పర్ఫెక్ట్గా రన్ చేసుకోగలుగుతాము. వీటిలన్నిటిని కూడా హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడం కోసం కూడా మనకి ఫీజిబిలిటీ స్టడీ అనేది అవసరం. It determines cost requirements of the complete proposed system in terms of cost of hardware requirement, software required, design new system, implementation and training, proposed maintenance cost. అంటే ఎంత కాస్ట్ అవుతుంది, మనం అనుకున్న అప్లికేషన్ని డెవలప్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, లేదు అంటే కనుక మనం యూజ్ చేసుకుంటున్న సాఫ్ట్వేర్స్ ఆ అప్లికేషన్ డెవలప్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని, అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్ వెబ్సైట్ని డెవలప్ చేయించుకుంటున్నాం అనుకోండి, ఆ వెబ్సైట్ని డెవలప్ చేయడానికి HTML లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు, లేదంటే XML లాంగ్వేజ్ని, అలాగే జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తున్నారు. ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్నిటిని యూజ్ చేస్తున్నారు. సో ఈ సాఫ్ట్వేర్ని పర్చేస్ చేయడానికి అయ్యే కాస్ట్ ఎంత, లేదంటే హార్డ్వేర్ని పర్చేస్ చేయడానికి అయ్యే కాస్ట్ ఎంత, డిజైనింగ్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఆ డెవలప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, లేదు అంటే కనుక ట్రైనింగ్ అంటే అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు కొంతమంది డెవలపర్స్కి దాని మీద ట్రైనింగ్ అనేది అవసరం అవుతుంది. సో అలా డెవలపర్ ట్రైనింగ్కి ఎంత కాస్టు, వీటిలన్నిటిని అంటే టోటల్గా ఆ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పటికి ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడం కోసం కూడా మనం ఈ ఫీజిబిలిటీ స్టడీ అనేది అవసరం. దెర్ ఆర్ 4 types ఆఫ్ ఫీజిబిలిటీ స్టడీ. అంటే ఫీజిబిలిటీ స్టడీలో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 4 types. టెక్నికల్ ఫీజిబిలిటీ, ఆపరేషనల్ ఫీజిబిలిటీ, ఎకనామికల్ ఫీజిబిలిటీ, షెడ్యూల్ ఫీజిబిలిటీ. ఫస్ట్ వన్ ఈజ్ technical feasibility. Technical feasibility assess the current resources and technology required to accomplish user requirements in the software within the allocated time and budget. యూజర్ రిక్వైర్మెంట్స్ని మనం కంప్లీట్ చేయడానికి అంటే మనం డెవలప్ చేస్తున్న అప్లికేషన్ని కంప్లీట్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్స్ అవసరం, ఏ హార్డ్వేర్స్ అవసరం, ఏ టూల్స్, హియర్ టెక్నాలజీ మీన్స్ విచ్ టూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు డెవలప్ ద అప్లికేషన్ అని ఫైండ్ అవుట్ చేయటం కోసం టెక్నికల్ ఫీజిబిలిటీని యూజ్ చేసుకుంటాం. మనం అనుకున్న టైంలో ఒక 6 months టైంలో మనం ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అనుకున్నాం. సో ఆ 6 months టైంలో మనం అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేయడానికి ఏ హార్డ్వేరు, ఏ సాఫ్ట్వేర్ అవసరం, అలాగే ఏ టూల్స్ అవసరం అనేది టెక్నికల్ ఫీజిబిలిటీ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ టెక్నికల్ ఫీజిబిలిటీ రిక్వైర్డ్ ఫర్ ప్రపోజ్డ్ సిస్టమ్. ఇట్ మెన్షన్స్ న్యూ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ సిస్టమ్. Here proposed system is nothing but the application which we are developing now. మనం ఇప్పుడు ఏ అప్లికేషన్ అయితే ఏ సాఫ్ట్వేర్ని అయితే కనుక డెవలప్ చేస్తున్నామో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ప్రపోజ్డ్ సిస్టమ్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఏ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ప్రాసెసర్ ఎంత కెపాసిటీతో కావాలి, ర్యామ్ యొక్క కెపాసిటీ ఎంత ఉండాలి, ప్రాసెసర్ స్పీడ్ ఎంత ఉండాలి, వీటిలన్నిటిని హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి అంటాం. సో టెక్నికల్ ఫీజిబిలిటీలో ఏంటి అంటే కనుక ఏ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఉండాలి అనేది మెన్షన్ చేస్తుంది. ఇట్ మెన్షన్స్ కంప్యూటర్ విత్ న్యూ కాన్ఫిగరేషన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ సిస్టమ్. సో ఇక్కడ నాకు హియర్ కాన్ఫిగరేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ర్యామ్ స్పెసిఫికేషన్ అండ్ ప్రాసెసర్
మోడల్ అంటే ఏ ప్రాసెసర్ని మనం ఏ మోడల్ని ప్రాసెసర్ యొక్క ఏ మోడల్ని యూజ్ చేసుకోవాలి ఇక్కడ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. అలాగే ర్యామ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏ స్పెసిఫికేషన్స్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేయటం కోసం మనం ఈ ఫిజిబిలిటీ స్టడీ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇట్ మెన్షన్స్ న్యూ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ సిస్టమ్. అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఇంకా మన దగ్గర ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్స్ కాకోకుండా ఇంకా ఏమన్నా కొత్త సాఫ్ట్వేర్స్ కావాలా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు అన్నమాట. ఆపరేషనల్ ఫీజిబిలిటీ. Operational feasibility relates to whether the customer will be able to handle the new system. Operation is nothing but the how much easy the customer can use it. అంటే ఎంత ఈజీగా కస్టమర్ దాన్ని ఆపరేట్ చేయగలుగుతున్నాడు అని చెప్పేదే ఆపరేషనల్ ఫీజిబిలిటీ. దాన్ని అంటే మనం ఇప్పుడు డెవలప్ చేస్తున్న అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని కస్టమర్ ఈజీగా యూజ్ చేసుకోగలడా లేదా. దిస్ ఫీజిబిలిటీ డిపెండ్స్ ఆన్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇన్వాల్వ్స్ విజువలైజింగ్ వెదర్ ద సాఫ్ట్వేర్ విల్ ఆపరేట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ డెవలప్డ్ అండ్ ఆపరేటివ్ వన్స్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్. ఈ ఆపరేషనల్ ఫీజిబిలిటీ అనేది ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే కనుక అప్లికేషన్ ఎవరైతే కనుక డెవలప్ చేస్తున్నారో ఆ డెవలప్ చేసే డెవలప్మెంట్ టీమ్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఎందుకనంటే కనుక వాళ్ళు ఈజీగా యూజ్ చేయగలిగే విధంగా యూజరు ఈజీగా యూజ్ చేయగలిగే విధంగా అప్లికేషన్ని డెవలప్ చేయాలన్నమాట. అలాగే చూడగానే అర్థమయ్యే విధంగా ప్రతి స్టెప్ కూడా మనం ఏదైనా ఒక అప్లికేషన్ని యూజ్ చేస్తున్నామంటే ఈజీగా నెక్స్ట్ స్టెప్కి నావిగేట్ అయ్యే విధంగా ఉండగలగాలి. సో అంత ఈజీగా చేస్తున్నారా లేదా. అలాగే దాన్ని ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత యూజరు ఈజీగా ఆపరేట్ చేయగలిగే విధంగా ఉందా లేదా అని చెప్పి ఆపరేషనల్ ఫీజిబిలిటీ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎకనామికల్ ఫీజిబిలిటీ. Economical feasibility determines whether the required software is capable of gathering financial gains for an organization. అంటే ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేయించుకుంటున్నాము అంటే కనుక ఏ అప్లికేషన్ అయితే డెవలప్ చేస్తున్నామో దానివలన ఫైనాన్షియల్ గెయిన్స్ అంటే ఫైనాన్షియల్గా ఆర్గనైజేషన్ బెనిఫిట్ పొందుతున్నారా లేదా, లేదంటే కస్టమర్ అక్కడ బెనిఫిట్ పొందుతున్నాడా లేదా. ఒక సాఫ్ట్వేర్ మనం ఎప్పుడు ఎందుకని డెవలప్ చేసుకుంటున్నాము అంటే కనుక కంప్యూటరైజ్ చేసుకోవడానికి, మాన్యువల్ వర్క్ని రెడ్యూస్ చేసి అంటే ఎక్కువ మంది చేయగలిగే పనిని చాలా తక్కువ టైంలో తను కంప్యూటరైజ్ చేయటం ద్వారా కంప్యూటరే మనిషి చేయగలిగే పనిని అక్కడ చేయటం కోసం మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకుంటున్నాం. సో దానివల్ల మనకి అంటే హ్యూమన్ వర్క్ అనేది తగ్గుతుంది. సో దానివల్ల నాకు ఏమవుతుంది అంటే కనుక నాకు కాస్ట్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ఏ బెనిఫిట్ టు ద ఆర్గనైజేషన్. సో ఎవరైతే కనుక ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించుకుంటున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఏమవుతుంది ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి ఉంటాయి. సో ఇలా మనకి ఆ అప్లికేషన్ ద్వారా ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి ఒక ఆర్గనైజేషన్ కానీ లేదంటే ఒక కస్టమర్ కానీ పొందగలుగుతున్నాడా లేదా. ఇట్ ఇన్వాల్వ్స్ ద కాస్ట్ ఇంకర్డ్ ఆన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. అలాగే ఆ కాస్ట్ ఆ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, డెవలప్మెంట్ టీమ్కి ఎంత ఖర్చు అవుతుంది. అంటే ఒక 6 monthsలో ఆ అప్లికేషన్ కంప్లీట్ చేయాలనుకోండి, 6 monthsలో ఒక 10 members దానికోసం అప్లికేషన్ డెవలప్ చేయడం కోసం వర్క్ చేశారు అంటే కనుక వాళ్ళకి మనం ఎంత పే చేస్తున్నాం, టోటల్గా ఎంత కాస్ట్ అవుతుంది. అలాగే హార్డ్వేర్కి అప్లికేషన్ డెవలప్ చేయడానికి అవసరమయ్యే సాఫ్ట్వేరు హార్డ్వేరు వీటిలన్నిటి యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పి ఎకనామికల్ ఫీజిబిలిటీ ద్వారా మనం ఎస్టిమేట్ చేసుకుంటాం. దెర్ ఆర్ 2 types ఆఫ్ కాస్ట్, one time cost and recurring cost. So one time cost involves feasibility study cost. అంటే feasibility స్టడీకి ఎంత కాస్ట్ అవుతుంది, నిజంగా అసలు ఈ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చా లేదా వీటిలన్నిటిని మనం ఫీజిబిలిటీ స్టడీ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈ ఫీజిబిలిటీ స్టడీని చేయడానికి కూడా ఎంత కాస్ట్ అవుతుంది. కాస్ట్ కన్వర్టింగ్ ఎగ్జిస్ట్ సిస్టమ్ టు ద ప్రపోజ్డ్ సిస్టమ్. అంటే ఇప్పుడు మనం న్యూ అప్లికేషన్ డెవలప్ చేయట్లేదు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న అప్లికేషన్స్లో మనం ఏం చేస్తున్నాము అంటే కనుక కొన్ని మోడిఫికేషన్స్ చేసి కొత్త అప్లికేషన్ కింద మనం అక్కడ రిలీజ్ చేస్తున్నాం. సో దానికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి
ఫైండ్ అవుట్ చేయడానికి. కాస్ట్ టు రీమోల్డింగ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ఆఫీస్, మెషిన్స్, రూమ్స్ ఎట్సెట్రా. అంటే డెవలప్మెంట్ టీమ్ వర్క్ చేసే దగ్గర ఒక ఆఫీస్కి దాని యొక్క ఆర్కిటెక్చర్కి ఎంత కాస్ట్ అవుతుంది, అక్కడ యూజ్ చేసే మెషిన్కి, రూమ్స్కి రెంటల్ పర్పస్ ఎంత పే చేస్తున్నాము. అలాగే కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్కి ఎంత కాస్ట్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్, అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ మనకి కావాలి. ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము అంటే కనుక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరమై ఉంటుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్కి ఎంత కాస్ట్ అవుతుంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఎంత కాస్ట్ అవుతుంది. అంటే మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేసేటప్పుడు సెవరల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తాం. మేబీ వర్డ్, ఎక్సెల్ ఆర్ ఈమెయిల్, లేదంటే ఏదన్నా ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకుంటున్నాం. ఈ సాఫ్ట్వేర్స్ అన్నిటికీ ఎంత కాస్ట్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్, అంటే డెవలప్మెంట్ టీమ్కి ట్రైన్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్, డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా వన్ టైం కాస్ట్ అనమాట. ఒక్కసారే వాటి మీద మనం ఇన్వెస్ట్ చేస్తాం. రికరింగ్ కాస్ట్ అంటే ఎవ్రీ టైం, అంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికీ ప్రతిసారి కాస్ట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద పర్చేస్ ఆఫ్ రెంటల్ ఆఫ్ ఎక్విప్మెంట్. అంటే ఏదన్నా మనం ఒక ఎక్విప్మెంట్ని రెంట్ కానీ తీసుకున్నాము అంటే కనుక దానికి వీ హ్యావ్ టు పే ఎవ్రీ మంత్. సో ఇట్ ఈజ్ ఏ రికరింగ్ కాస్ట్. ఎవ్రీ టైం అయ్యే కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం రికరింగ్ కాస్ట్ అని చెప్పి అంటాం. కాస్ట్ ఆఫ్ ఫోన్స్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, అంటే ఫోన్స్ ఎవ్రీ మంత్ మొబైల్ ఫోన్స్ కానీ లేదంటే ల్యాండ్ ఫోన్స్ కానీ ఎంత కాస్ట్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ సాలరీస్ ఆఫ్ ద ఎంప్లాయీ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది. అలాగే మెయింటెనెన్స్, ఎక్విప్మెంట్ని మెయింటెనెన్స్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రింటర్ని యూజ్ చేసుకుంటున్నాం అనుకోండి, దాని మెయింటెనెన్స్ అంటే రిబ్బన్ అయిపోయింది, వీ హ్యావ్ టు ఫిల్ ద అనదర్ రిబ్బన్, న్యూ రిబ్బన్ అనమాట. సో ఇట్ ఈస్ ఏ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎక్విప్మెంట్. లేదు ఏదన్నా ప్రింటర్లో ఏదన్నా పార్ట్ పోయింది, దాన్ని మనం కొత్త పార్ట్ని పర్చేస్ చేసుకోవాలి. సో దీన్నే మనం ఏమంటాం అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎక్విప్మెంట్. వీటిలన్నిటికీ ఎంత కాస్ట్ అవుతుంది అనేది మనం ఎకనామికల్ ఫీజిబిలిటీ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. లాస్ట్ వన్ ఈజ్ ద షెడ్యూల్ ఫీజిబిలిటీ. షెడ్యూల్ ఫీజిబిలిటీ విల్ ఎస్టిమేట్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ ద ప్రపోజ్డ్ సిస్టమ్. అంటే మనం అనుకున్న అప్లికేషన్ని డెవలప్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి షెడ్యూల్ ఫీజిబిలిటీ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. హౌ రీజనబుల్ ద ప్రాజెక్ట్ టైం టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ప్రాజెక్ట్ టైం టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది. 6 months టైం అనుకున్నాము. 6 months టైంలో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అనేది 1 month అనుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ డిజైన్కి ఒక 1.5 months అనుకుంటున్నాము. అలాగే డెవలప్మెంట్కి 1.5 months అనుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ వన్ టెస్టింగ్కి ఒక 1 month. సో ఈ విధంగా మనం అనుకున్న టైం టేబుల్, అంటే ఈ ఫేజ్కి ఇంత టైము అని చెప్పి మనం ఫస్ట్ అనుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా మనం అనుకున్న టైం టేబుల్లో టైము కరెక్టేనా కాదా, దాంట్లో ఆ ఫేజ్ని మనం కంప్లీట్ చేయగలమా లేదా. As project run over time can have both financial and organizational impact on a business. ఒకవేళ కనుక ప్రాజెక్టు రన్ ఓవర్ టైం అంటే ఏంటి, అనుకున్న టైం కన్నా ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. దానివల్ల మనకి ఆర్గనైజేషన్కి ఏమన్నా ఫైనాన్షియల్గా కానీ లేదు అంటే కనుక ఏదైనా వేరే విధంగా కానీ ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడం కోసం షెడ్యూల్ ఫీజిబిలిటీని యూజ్ చేసుకుంటాం.